వికారాబాద్ లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రైతులు ధర్నాకి దిగారు. యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ధర్నాతో తాండూర్ మహబూబ్ నగర్ రహదారి స్తంభించిపోయింది. కలెక్టర్ ఎమ్మెల్యే వెంటనే సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాతో కిలోమీటర్ పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. యూరియా ఇవ్వండి, అధికారులు సమాధానం చెప్పండి అంటూ వాళ్ళు రహదారిపై బైఠాయించిన నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు టీవీ నైన్ స్క్రీన్ మీద 4 బాక్సుల్లో మీకు చూపిస్తున్నాం. యూరియా కష్టాలు ఏ విధంగా ఉన్నాయో, వర్ణనాతీతంగా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఫస్ట్ బాక్స్ లో వరంగల్ జిల్లా నెక్కొండలో రైతులు పంపిణీ కేంద్రం దగ్గర నిద్రపోయారు. పంపిణీ కేంద్రం వద్దే నిద్రించాల్సినటువంటి సిచ్యువేషన్. ఇక రెండో బాక్స్ లో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్యూ లైన్ లో మహిళల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం కొట్టుకున్నారు, చెప్పులతో కొట్టుకున్నారు. మూడో బాక్స్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పరిస్థితి అది. క్యూ లైన్ ఎంత పొడవునుందో మీరు చూస్తున్నారుగా. మహిళలు కూడా బారులు తీరారు. అలా గంటల తరబడి క్యూ లైన్ లో నిలుచొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక 4వ బాక్స్ తాండూరు వికారాబాద్ నుంచి లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యూరియా కోసం రైతులు ధర్నాకి దిగిన దృశ్యాలు. మహబూబ్ నగర్ అంతర్జిల్లా రహదారి స్తంభించిపోయింది. రహదారిపై వాళ్ళు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడ.